హాయ్ గైస్, మార్చ్ 17, 2020 హిందూలోని ఎడిటోరియల్ పార్ట్ 2 చూద్దామండి. మనం ఇక మిగిలిపోయిన ఆర్టికల్స్ చూస్తే కనుక ఫ్రమ్ వైటల్ కాన్ఫరెన్సింగ్ టు రియల్ లీడర్షిప్ అంటే ఒక ఇంపార్టెంట్ వైటల్ అంటే అనివార్యమైన ముఖ్యమైన అలాంటి మీనింగ్ వస్తుంది. కాన్ఫరెన్సింగ్ అంటే వీడియో కాల్స్, మనకు తెలుసు కదా, వీడియో కాన్ఫరెన్స్ అంటాం. ఏదైనా అఫీషియల్స్ ఎవరైనా మీటింగ్ చేసుకునేదాన్ని మనం మాట్లాడుకుంటే వీడియో కాల్ అంటాం. కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే అఫీషియల్స్ ఎవరైనా కానీ ఆ వీడియో రూపంలో కానీ లేకపోతే అలా టీవీల ద్వారా, కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కనుక వాడితే ఆ కాన్ఫరెన్సింగ్ అనమాట. ఆ కాన్ఫరెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ నుంచి ఎలా మారిపోయింది, ఒక నిజమైన నాయకుడిలాగా మారిపోయింది అనమాట. ఇప్పుడు భారతదేశం అంటే ఇప్పుడు ఈ సార్క్స్ అనేది అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఇంతవరకు అది ఏమైందంటే మోరీ బండ్ అనమాట. మోరీ బండ్ అంటే మీన్స్ అర్థం ఏంటి అంటే చావడానికి దగ్గరలో అంటే మృతాణ వ్యవస్థలో ఉన్న అని చెప్పొచ్చు అనమాట. మరణానికి దగ్గరలో ఉందని చెప్పొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో 2014లో లాస్ట్ మీటింగ్ జరిగింది. 2016లో జరగాల్సిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ ఊరి యొక్క దాడి వల్ల పాకిస్తాన్ మన భారతదేశంలో దాడి చేసింది. భారతదేశం మీద ఊరి ఘటన ద్వారా ఏమైందంటే 2016లో ఆ యొక్క మీటింగ్ అనేది పాకిస్తాన్లో జరగాల్సింది. అప్పటి నుంచి మన భారతదేశం ఆ యొక్క మీటింగ్ని బహిష్కరిస్తూ వస్తుంది. దానివల్ల ఏమైందంటే అది మృతాణ వ్యవస్థలో కానీ చనిపోయే వ్యవస్థలో ఉంది. దానివల్ల ఇప్పుడు ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది దీన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేసామంటే తిరిగి పునరుజ్జీవింపై చేసే విధంగా ఉంది అని చెప్పి ఆర్టికల్ అండి. చాలా సింపుల్ వార్డింగ్లో ఉంది. అంటే ఈ యొక్క ఏషియాకి సంబంధించిన ఏదైతే సార్క్ సంబంధించిన మొత్తం ఏషియన్ కంట్రీస్ ఏవే ఉన్నాయి, దాంట్లో ఉన్న బ్రైట్ స్పాట్స్ ఏంటి, అసలు ఒక ఇండియా అనేది ఎలా ఉంది, ఆ యొక్క దాంట్లో యొక్క ప్రభావం ఎలా ఉంది, పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా చెప్పారు. ఓకే, బాగుందంటే చూడండి. మీరు ఒక ఆర్టికల్ సింపుల్ వార్డింగ్లో ఉంది కాబట్టి మీరు చూడండి. ఈ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కూడా ఏ క్రైసిస్ హిట్ ఇరాన్ ఎట్ ద క్రాస్ రోడ్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ అనేది ఒక కూడలిలో ఉందన్నమాట. మనం కూడలిలో ఉంటే ఎటుపోవాలో తెలియదు, గమ్యం అనేది మనకు తెలియదు అనమాట. మధ్యలో ఉండిపోయాం అనుకోండి, ఆ 4 దారుల్లో కనుక ఆ యొక్క మనకు నేమ్ ప్లేట్స్ కనుక లేకపోతే ఎటుపోవాలో తెలియదు. అంటే ఇరాన్ అనేది అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకని కొంతకాలంగా యూఎస్ నుంచి వస్తున్న రెస్ట్రిక్షన్స్ అయితేనేమి ఆ యొక్క రకరకాల గొడవలతో ఇబ్బంది పడుతూ ఉందన్నమాట ఇరాన్. కానీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎపిడమిక్ ఏదైతే ఉందో, ఈ అంటువ్యాధి అయినటువంటి కరోనా వైరస్ 19 రావంగానే ఏమైంది అంటే కోవిడ్-19 రాగానే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇరాన్కి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాయి. ఎందుకని ఇరాన్కి యొక్క బార్డర్ దేశాలకు ఈ యొక్క కోవిడ్-19 వల్ల ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ ఇరాన్లో కనుక ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రపంచవ్యాప్తంగా అది పరిణమిస్తుంది అన్నమాట. దానికి బార్డర్స్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంకా కొన్ని అరబ్ కంట్రీస్, ఇరాక్, ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలు కూడా దానికి ఆర్థికంగా గాను లేకపోతే ఈ యొక్క టెక్నాలజీ పరంగా గాను మొత్తం కూడా ఇస్తున్నారు. ఎక్కడ వీళ్ళ దగ్గర 900 మంది ఈ యొక్క దానివల్ల చనిపోయారు. ఈ ఇరాన్లో చనిపోయారు 900 మంది. అంటే చైనా తర్వాత అత్యంతంగా ఎక్కువ మంది ప్రభావితులైన దేశం ఇరాన్ తర్వాత ఇటలీ అనమాట. ఇది ఒక ఆర్డర్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇరాన్కి ఇది ఒక కలిసి వచ్చే అంశం అనమాట. ఈ కోవిడ్-19 వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ ఏషియన్ కంట్రీస్, ఏషియాలోని ఈ యొక్క ఇరాన్కి ఒక అందరి యొక్క సహాయం అందే అవకాశం ఉన్న పరిస్థితులు ఏర్పడాయి అని చెప్పే ఆర్టికల్ అండి. చాలా సింపుల్ వార్డింగ్లో ఉంది. ఇది కూడా మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పై ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, కింద ఆర్టికల్ ఇంపార్టెంట్. కానీ నేను 9th పేజీలో ఉన్న ఇంకో ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది మన యొక్క సైన్స్ కాంగ్రెస్ గురించి. మనకు ఎవ్రీ ఇయర్ February 28న మనకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సివి రామన్ అంటే ఆయన రామన్ ఎఫెక్ట్ని, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఒక దాన్ని కనిపెట్టి ఆయన నోబెల్ బహుమతి పొందాడు. ఆ February 28వ తారీఖున ఆయన కనిపెట్టాడు. కాబట్టి ఆయనకి గుర్తుగా, ఆయన యొక్క ఇన్వెన్షన్కి గుర్తుగా, ఆయన కనిపెట్టిన దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నామంటే February 28వ తారీఖున ఈ సైన్స్ కాంగ్రెస్ని జరుపుకుంటున్నాం అనమాట. దీంట్లో మహిళల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, యాక్చువల్గా ఈ మహిళల ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగిన ఈ యొక్క February 28th జరిగిన ఈ సైన్స్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో ఏం చెప్పారంటే దాని యొక్క థీమ్ ఏంటంటే ముఖ్యంగా ఆ లేడీస్ని ఆధార్ చేసుకొని, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ సైన్స్లో ఉమెన్ని ఎంపవర్మెంట్ చేయడానికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట ఇది. సో వాళ్ళ యొక్క థీమే ఉమెన్ గురించిన కాబట్టి ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ఈ ఆర్టికల్ చూద్దాం మనం. క్లోజింగ్ ద జెండర్ గ్యాప్ ఇన్ సైన్స్. అంటే ఈ యొక్క జెండర్ గ్యాప్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది అనమాట. అంటే ఈక్వల్ పొజిషన్కి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు లేడీస్ అనేవాళ్ళు ఈ సైన్స్లోకి సంబంధించిన ఈ యొక్క పరిశోధనకు సంబంధించిన అంశాల్లో చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం కనుక చూసుకుంటే చంద్రయాన్ 2లో ఈ యొక్క లేడీస్ యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం చాలా వరకు పేపర్లలో చూసాము. దాంతోపాటు మనం ఒక మూవీ కూడా వచ్చింది, బాలీవుడ్లో ఒక మూవీ కూడా తీశారు దీనికి సంబంధించి. సో అంత ప్రభావం ఎక్కువ ఉన్న అంశాలలో అంటే ఈ సైన్స్లో ఆడవాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది పెరిగింది అని చెప్పారండి. ఒకసారి చూద్దాం. విత్ ఫ్యూ ఉమెన్ ఇన్ ద ఫీల్డ్ ద క్వాలిటీ ఆఫ్ సైన్స్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఆర్ బోత్ ఎఫెక్టెడ్. అంటే ఎప్పుడైతే ఆడవాళ్ళ సంఖ్య అనేది తక్కువగా ఉంటుందో
ఏది ఏ రంగంలో అయినా సరే ఆడవాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది అంటే వాళ్ళు ఎక్కువగా లేకపోతే కనుక ఎలా ఉంటుందంటే ది క్వాలిటీ ఆఫ్ సైన్స్ అంటే దాని యొక్క సైన్స్ కానీ అడ్వాన్స్మెంట్ దాని అభివృద్ధి ఏది సొసైటీ పరంగా లేకపోతే ఈ సైంటిఫిక్ పరంగా 2 అంశాలలో అది వెనకబడిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్ చూసే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ లింక్. ఎవరైనా ఈ యొక్క వీడియో చూసే ముందు కానీ లేకపోతే ఈ యొక్క పేపర్లో చదివే ముందు ఖచ్చితంగా ఈ లింక్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూసి దాని కానీ చదివారనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే ఐరానిక్, సర్కాస్టిక్, ఆడ్, విరుద్ధ, ప్రిజుడిష్, కాజ్ హార్మ్ టు, హాని చూపు, ఇంబైబ్, కన్జ్యూమ్, అబ్జార్బ్, జీర్ణించుకొను, కాంట్రాస్ట్, డిఫరెన్సెస్, డిసిమిలారిటీస్, భేదము, డిస్క్రిమినేషన్, బయాస్డ్, అన్జస్ట్, వివక్షత, ఆప్ట్, చూజు, సెలెక్ట్, ఎంచుకొను, రెనైజెన్స్, రివైవల్, రీఎమర్జెన్స్, అభివృద్ధి చెందిన, రిసర్జెంట్, రివైవ్, పుంజుకున్న, ఎక్స్పోనెన్షియల్, ర్యాపిడ్, హైలీ, విశేషమైన, షకెల్, చైన్, బైండ్, సంఖ్యళ్ళు, పర్స్పెక్టివ్, వ్యూ పాయింట్, స్టాండ్ పాయింట్, ప్రభావము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్ని చూస్తే ఇండియా సెలబ్రేట్స్ నేషనల్ సైన్స్ డే ఆన్ February 28 ఎవ్రీ ఇయర్ టు మేక్ సివి రామన్స్ డిస్కవరీ ఆఫ్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, February 28 అనేది మన భారతదేశానికి నేషనల్ సైన్స్ డే అనమాట. ఎందుకని ఆ రోజు పెట్టారు అంటే సివి రామన్ తన యొక్క స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఆ ఎఫెక్ట్ అనేది February 28న కనిపెట్టాడు అనమాట. దానివల్ల ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. For the last 33 years on this day, research institutes and other academic centers in the country have been holding public outreach programs or conducting meetings on select topics. అంటే ఈ యొక్క మనం గత 33 సంవత్సరాలుగా ఈ రోజున మనం ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ తర్వాత ఈ అకాడమిక్ సెంటర్స్ అంటే స్కూళ్ళు కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీస్ కానీ ఈ రోజున ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్లా కండక్ట్ చేస్తారు. అవుట్ రీచ్గా అందరూ పబ్లిక్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేసి ఏదో ఒక సెలెక్టెడ్ టాపిక్ మీదనో లేకపోతే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీద ఆ చర్చలు జరపడం కానీ దాని సైన్స్ సంబంధించిన అంశాల మీద చర్చలు జరపడం కానీ చేస్తూ ఉంటారనమాట. దిస్ ఇయర్ ద థీమ్ వాజ్ ఉమెన్ ఇన్ సైన్స్. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సైన్స్లో ఉమెన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఉమెన్ ఇన్ సైన్స్ అనమాట. అంటే సైన్స్లో ఉమెన్ ఎలా ఉన్నారు అనే దాని గురించి, ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది అనేది ఈ యొక్క థీమ్ అనమాట. This is timely and relevant theme, but it is also rather ironic given that Raman himself did not vamp to the idea of women in science. కానీ ఈ యొక్క థీమ్ అనేది ఇప్పుడున్న పరిస్థితులకి సరిపోయే యాప్ట్ అయిపోయే కరెక్ట్గా ఉపయోగపడే ఈ థీమ్ అనేది. ఎందుకని ఇప్పుడు యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ ఇప్పుడు మనం రామన్ విషయానికి వస్తే కనుక ఆయన ఎఫెక్ట్ కనిపెట్టిన ఆయన యొక్క వర్షన్లోకి వస్తే అది విరుద్ధమైందనమాట. ఇప్పుడు ఈరోజు చెప్పే థీమ్కి ఆయన యొక్క భావజాలానికి పూర్తి విరుద్ధం అనమాట. ఎందుకని రామన్ ఎప్పుడూ కూడా ఈ సైన్స్ అనే దాంట్లోకి ఆడవాళ్ళ ప్రవేశాన్ని ఇష్టపడలేదు ఆయన. For some times, this prejudice meant that women candidates were refused admissions to the Indian Institute of Science in the 1930s during Raman's tenure as director. అంటే ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి ఈ యొక్క ఆయన సంబంధించిన 1930 సమయంలో ఆయన ఈ యొక్క సైన్స్కి సంబంధించిన డైరెక్టర్గా ఉన్నాడనమాట. ఆయన యొక్క టెన్యూర్ ఆ ఇండియన్స్ అనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే దానికి ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆడవాళ్ళ యొక్క అడ్మిషన్కి సంబంధించి ఇష్టపడలేదు. వాళ్ళకి ఎవరికి అడ్మిషన్ ఇచ్చేవాడు కాదు. లేడీస్ అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ ఇవ్వకుండా చేసేవాడు అనమాట. లాస్ట్ ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ఆయన వల్ల కావచ్చు లేకపోతే మన భారతదేశంలో ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ యొక్క పొజిషన్స్ని కోల్పోయారనమాట. డిస్పైట్ హిజ్ ప్రోగ్రెసివ్ పొలిటికల్ అండ్ ఫిలాసఫికల్ కన్విక్షన్స్, రామన్ వాజ్ ఏ ట్రెడిషనలిస్ట్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే రాజకీయ పరంగా కానీ ఆయన ఫిలాసఫీ పరంగా ఆయన యొక్క వేదాంతం పరంగా మనం కనుక చూసుకుంటే రామన్ అతను ఆయన యొక్క సాంప్రదాయవాది అనమాట. లైక్ మెనీ అదర్స్ ఆఫ్ ద టైమ్ he imbibed the sexiest views that were part of society then. ఆయన అప్పుడు కాలంలో ఉన్న చాలామంది లాగానే ఆయన ఒక జీర్ణించుకుపోయిందంట. ఇంబైబ్డ్ అంటే జీర్ణించుకుపోయింది, అతని యొక్క నరాల్లో జీర్ణించుకుపోయింది. ఇది ఈ యొక్క సెక్సియస్ట్ అంటే సెక్స్కి సంబంధించి ఈ యొక్క లింగ భేదానికి సంబంధించిన అంశాల్లో సొసైటీలో ఉన్న భావజాలంలో ఆయనలో కూడా జీర్ణించుకుపోయిందనమాట. అమాంగ్ హిజ్ 3 women students, only Annamani was able to choose a scientific career although she could not get a doctoral degree. అంటే ఆయనకు ఒక 3 లేడీ స్టూడెంట్స్ ఉంటే అందులో అన్నామణి అనే ఒక లేడీ మాత్రమే ఈ సైన్స్ అనే దాన్ని కెరియర్గా తీసుకుంది, తన యొక్క కెరియర్గా దాన్ని ఎంచుకోగలిగింది. కానీ ఆమెకి ఆ డాక్టరల్ డిగ్రీ అని మాత్రం అందలేదన్నమాట. సునందా బాయ్ వాజ్ నాట్ అవార్డెడ్ ఏ పిహెచ్డి అండ్ కమిటెడ్ సూసైడ్ ఫర్ అన్నోన్ రీజన్స్.
సునందాబాయ్ అనే ఆమె కూడా యొక్క సైన్స్ ముగ్గురు స్టూడెంట్స్ అని చెప్పాం కదా, ఆ ముగ్గురులో ఒక ఆమె ఏమో సైన్స్ కెరీర్గా తీసుకుంది, కానీ ఆమె డిగ్రీ రాలేదు. రెండో ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె పిహెచ్డీ పట్టా పొందలేదంట, కానీ ఆమె ఎవరికి తెలియని కారణాలతో సూసైడ్ చేసుకుందంట. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది ఆ కారణం అనేది దీనికి తెలియదు. లలితా దొరైస్వామి లెఫ్ట్ హర్ స్టడీస్ అండ్ చూస్ టు మ్యారీ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ హూ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1983. ఇప్పుడు లలితా దొరైస్వామి అనే ఆమె చదువును మానేసి ఆమె సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అనే అతను పెళ్లి చేసుకుంది. అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట ఫిజిక్స్లో, మనకు 1983లో నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట అతనికి. అతను పెళ్లి చేసుకుని ఆమె సెటిల్ అయిపోయింది. వై డిడ్ దీస్ టాలెంటెడ్ ఉమెన్ ఫెయిల్ టు గెట్ దేర్ డ్యూ? అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ యొక్క ఇంత నైపుణ్యం ఉన్న ఆడవాళ్ళు ఎందుకు వాళ్ళు ఇలా ఫెయిల్ అయ్యారు, పూర్తిగా వాళ్ళు నిష్క్రమించారు. ఒకళ్ళైతే చనిపోయారు, ఇద్దరైతే అసలు దూరంగా వెళ్ళిపోయారు అనమాట. ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు కాంట్రాస్ట్ దేర్ జర్నీస్ విత్ ద స్టోరీ ఆఫ్ జానకి అమ్మల్. ఇప్పుడు వాళ్ళ యొక్క కథకి ఇప్పుడు జానకి అమ్మల్ అనే ఒక ఆమె కథకి పూర్తి విరుద్ధంగా ఉందన్నమాట, ఆమె జర్నీ విరుద్ధంగా ఉందన్నమాట. అమ్మల్ ఆప్టెడ్ టు పర్స్యూ ఏ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ద మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ ద యుఎస్ అండ్ కంటిన్యూడ్ హర్ సైంటిఫిక్ కెరియర్ ఈవెన్ ఆఫ్టర్ హర్ రిటర్న్ టు ఇండియా. ఇప్పుడు ఈ జానకి అమ్మల్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క డిగ్రీ ఎక్కడ చేసిందంటే మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ యుఎస్లో చేసిందనమాట. అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఆమె యొక్క సైంటిఫిక్ కెరియర్ని ఇండియాలో కంటిన్యూ చేసిందనమాట. ద సక్సెస్ ఆఫ్ జానకి అమ్మల్ హూ చూస్ టు లీవ్ ఇండియా వర్సెస్ ద స్టోరీ ఆఫ్ ద అదర్ ఉమెన్ టెల్స్ అస్ అబౌట్ లాస్ట్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు ఈ జానకి అమ్మలకి ఇప్పుడు మనం ఏదైతే ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారో వాళ్ళ యొక్క కథలకి మనం డిఫరెన్స్ చెప్పాలి అంటే, ఆ జానకి అమ్మల్ అనే ఆమె ఏం చేసిందంటే భారతదేశాన్ని విడిచిపెట్టి బయట చదువుకుంది. కానీ ఈ ముగ్గురు ఇక్కడ చదవటం వల్ల వాళ్ళ యొక్క అవకాశాలను కోల్పోయారనమాట. ద కల్చరల్ అండ్ జెండర్ నామ్స్ దట్ engendered discrimination even during a renaissance of sort in India was a major reason why the country lost out of an important opportunity to build a culture of including women in science during the pre-independence days. అంటే ఇప్పుడు మనకు కల్చర్ అనేది ఈ జెండర్ నామ్స్ ప్రకారం మన యొక్క లింగభేద ప్రకారం చూసుకుంటే అది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉండేదన్నమాట. ఎండేంజర్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఎండేంజర్డ్ అంటే ప్రమాదకరమైన, డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే వివక్షతలో ఉందన్నమాట. ఏది అప్పుడు రినైజెన్స్ అంటే అంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇండియా అనేది ఒక మేజర్ కంట్రీగా ఆ టైంలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రీ ఇండిపెండెన్స్ డేస్ అంటే మన ప్రీ ఇండిపెండెన్స్ డేస్లో ఏమైంది, ఆడ మగ అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అలాంటి రోజుల్లో కూడా ఇలాంటి ప్రభావం అనేది మనం ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం అనమాట. నెక్స్ట్, దే స్టోరీస్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ హెల్ప్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కరెంట్ డిస్కోర్స్ ఆన్ ద సోషల్ అండ్ ఆర్గనైజేషనల్ conditions that regulates women participation in science education and research. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క కథల్ని కనుక మనం యొక్క చూసుకొని ఆ వివక్ష ద్వారా మనం ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేయచ్చు అనమాట. ఇప్పుడు ఎలా ఉంది కరెంట్ సిచ్యువేషన్ అనేది, ఎలా ఉంది ఆర్గనైజేషన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఈ ఉమెన్ పార్టిసిపేషన్ సైన్స్ ఎడ్యుకేషన్లోను రీసెర్చ్లోను ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు. హౌ డు మేల్ కొలీగ్స్ బిహేవ్ టుడే టువార్డ్స్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ల్యాబ్స్ టుడే. అంటే ఇప్పుడు ఈ యొక్క మగవారు ఎవరైతే ఉన్నారో మగ సహా ఉద్యోగులు కావచ్చు, లేకపోతే మగవాళ్ళైనటువంటి సహా విద్యార్థులు కావచ్చు, ఇప్పుడు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, హ్యావ్ జెండర్ యాటిట్యూడ్ చేంజ్డ్. అంటే ఇప్పుడు ఈ యొక్క మగవారి యొక్క ఈ జెండర్ యాటిట్యూడ్ ఏదైతే ఈ లింగభేదానికి సంబంధించిన ఆ విధానం అనేది మారిందా? ఇట్ ఈస్ ట్రూ దట్ ఏ రిసర్జెంట్ ఇంక్లూజివ్ నేషనలిజం ప్రొపౌండ్ by Mahatma Gandhi, Rabindranath Tagore, Jawaharlal Nehru and other during the struggle for independence encouraged women, at least those who were part of the upper social strata, to break the familial and cultural shackles and enter the public space. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ రిసర్జెంట్ అంటే ఈ యొక్క తిరిగి పునరుద్ధరింపడానికి లేకపోతే ఇలా అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా మనం ఎవరెవరు కారణాలు చెప్పొచ్చు అంటే మహాత్మా గాంధీని, రవీంద్రనాథ్ ఠాగూర్ని, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇంకా కొంతమంది ఎవరైతే ఇండిపెండెన్స్ టైంలో లీడర్గా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారనమాట. ఈ యొక్క స్వాతంత్ర సమర యుద్ధంలో పోరాడాలని చెప్పేసి, ఈ స్వాతంత్ర పోరాటంలో పోరాడాలని చెప్పేసి వాళ్ళకి చాలా వరకు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారనమాట. అట్లీస్ట్ ఆ టైంలో ఏమైందంటే కొన్ని సోషల్ సటారా అంటే కొన్ని ఉన్నత వర్గాలకు చెందిన ఆడవాళ్ళ వరకు బయటకు వచ్చి వాళ్ళ యొక్క కల్చరల్ షెకెల్స్ అంటే ఈ యొక్క సాంప్రదాయబద్ధమైన షెకెల్స్ అంటే ఏంటి, సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చి వాళ్ళు జనాభాలో పబ్లిక్ స్పేస్లో కలిసిపోయారనమాట. బట్ డిడ్ దిస్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ however incomplete, it may have been helping in narrowing the wide gender gap in professional careers.
అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క విధానం ఏదైతే ఉందో పూర్తిగా ఇంకా అసంపూర్తిగానే ఉందన్నమాట, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈ యొక్క న్యారోనెస్ అనేది, ఈ జెండర్ గ్యాప్ అనేది, ఈ గ్యాప్ అనేది, న్యారోనెస్ అనేది, అంటే ఈ సంకుచితత్వం అనేది ఈ యొక్క ప్రొఫెషనల్ కెరియర్లో ఇంకా కనపడుతూనే ఉందన్నమాట. వైల్ కల్చరల్ అండ్ సోషల్ కాజెస్ ఆర్ కన్సిడర్ ద ప్రైమరీ రీజన్స్ ఫర్ జెండర్ డిస్క్రిమినేషన్, అట్లీస్ట్ ఇన్ ఇండియా, ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఆల్సో ప్లేడ్ ఏ బిగ్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ జెండర్ ప్యారిటీ ఇన్ సైన్సెస్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ప్రైమరీగా ఈ యొక్క జెండర్ డిస్క్రిమినేషన్ రావడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా కల్చరల్ పరంగా, సామాజిక పరమైన, మన సాంప్రదాయపరమైన, తర్వాత సోషల్గా అంటే సామాజికపరమైన అంశాలు అంటే ఏంటి, లేడీస్కి ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం ఉంటుంది, లేదా వాళ్ళకి ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ సామాజికమైన అంశాలు అనమాట కొన్ని. సో కొన్ని ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సామాజికమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జెండర్ లింగపరమైనటువంటి ఈ వివక్షత అనేది జరుగుతుందన్నమాట. ఈ ఇండియాలో అయితే ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్, మనం ఆర్గనైజ్ చేయడం అంటే మనకు ఒక లేడీస్ అంటే ఒక చిన్న చూపు ఉందన్నమాట. వాళ్ళ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని అంశాలు అనేవి వీళ్ళ యొక్క జెండర్ ప్యారిటీని, అంటే ఈ యొక్క భేదాన్ని ఈ సైన్స్లో ఎక్కువ చూపిస్తుంది అనమాట. దిస్ కెన్ బి చేంజ్డ్ ఇఫ్ మోర్ ఉమెన్ ఆర్ గివెన్ లీడర్షిప్ పొజిషన్. కానీ ఈ యొక్క విధానం అనేది మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళకి ఈ యొక్క నాయకత్వ అంశాలలో వాళ్ళకి స్థానాలు కల్పించినప్పుడు మాత్రం ఇది దూరంగా ఉంటుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ఉమెన్ లీడర్స్ అండ్ ఉమెన్ రోల్ మోడల్స్ మే బీ ప్రివెంటింగ్ మోర్ ఉమెన్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఫీల్డ్. అంటే ఈ ఆడవాళ్ళు తక్కువగా ఉండటం ఒకటి, తర్వాత రోల్ మోడల్స్ అంటే మనల్ని ప్రభావితం చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా లేకపోవటం వల్ల ఈ ఉమెన్ అనేవాళ్ళు ఈ యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకుండా చాలా దూరంగా ఉంటున్నారన్నమాట. కంపేర్డ్ టు ద independence days, one encouraging fact is that there is an exponential growth in the participation of women in the undergraduate and graduate levels. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఒక ప్రీ ఇండిపెండెన్స్ డేస్కి ఇప్పుడున్న వాటికి చూస్తే కనుక డిఫరెన్స్ ఏంటి అంటే అప్పటికి ఇప్పుడు చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, గ్రాడ్యుయేట్ లెవెల్లో చాలా ఎక్కువ మొత్తంలో ఆడవాళ్ళ యొక్క భాగస్వామ్యం అనేది పెరిగిపోయిందనమాట. ఇన్ ద యూకే ఉమెన్ అకౌంట్ ఫర్ 40% of undergraduate students who pursue degree in the physical science and mathematical science and 14% in engineering and technology. ఇప్పుడు మనం ఇంగ్లాండ్లో చూసుకుంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్లో స్టూడెంట్లో వాళ్ళు ఎక్కువగా ఫిజిక్స్ సైన్స్ని ఎక్కువ చదివేవాళ్ళు, మ్యాథమెటిక్స్ చదివేవాళ్ళు 40% మంది ఉన్నారనమాట అండర్ గ్రాడ్యుయేట్లో. అదే మ్యాథమెటిక్స్ సైన్స్ చూసుకునేవాళ్ళు, తర్వాత ఫిజిక్స్ మ్యాథమెటికల్ సైన్స్ చదివేవాళ్ళు 40% మంది ఉంటే ఇంజనీరింగ్లో టెక్నాలజీని ఎంచుకునేవాళ్ళు 14% మంది ఉన్నారనమాట. ఇన్ ఇండియా ద కరస్పాండింగ్ ఫిగర్ ఆర్ అబౌట్ 40% అండ్ 18%. అదే మనకు భారతదేశంలో చూసుకుంటే కనుక ఈ ఫిజిక్స్కి మ్యాథ్స్కి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏంటి, డిగ్రీ రేంజ్లో చెప్పుకుంటే కనుక 40% మంది ఉన్నారనమాట. ఏది ఈ కరస్పాండింగ్ ఫిగర్ ఎవరు, 40% మంది ఆడవాళ్ళు ఈ యొక్క పార్టిసిపేషన్ ఉంటే, తర్వాత ఇంజనీరింగ్కి వచ్చాక 18%. అంటే యూకే కన్నా మనం ముందే ఉన్నాం, ఒక వరుసలో ముందే ఉన్నామంట. మోర్ దాన్ 40% ఆఫ్ పిహెచ్డి హోల్డర్స్ ఇన్ ఇండియా ఆర్ ఉమెన్. మన భారతదేశంలో 40% డాక్టరేట్ పిహెచ్డి పొందిన, అంటే డాక్టరేట్ పట్టా పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 40% మంది ఉన్నారనమాట. దీస్ ఫిగర్స్ అకార్డింగ్ టు వేరియస్ ఎస్టిమేట్స్ పబ్లిష్డ్ ఇన్ కరెంట్ సైన్స్ షో దట్ సోషల్ హ్యాకిల్స్ ఆర్ లూజనింగ్. అంటే ఇప్పుడు ఈ లెక్కలు ఈ యొక్క గణాంకాలన్నీ ఏం చెప్తున్నాయంటే రాబోయే కాలంలో ఈ యొక్క కరెంట్ సైన్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్ సైన్స్ యొక్క ఏదైతే ప్రతిబంధకాలు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి అవి లూజ్ అవుతున్నాయి, ఇంకా తెంచుకోలేదు, కొంచెం వదులుగా తయారవుతున్నాయి, ఫ్రీ అవుతున్నాయి అనమాట ఆడవాళ్ళు బయటికి రావడానికి. ది లీకీ పైప్ లైన్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మనకు లీకీ పైప్ లైన్ ప్రాబ్లమ్స్ అంటే ఎప్పుడు మనకు వెంటాడే సమస్యలు అంట. లీకీ పైప్ లైన్స్ అంటే ఏంటంటే ఎప్పుడు నీరు కారిపోతుంది, అంటే అది ఎప్పుడు సమస్యగా ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. హౌఎవర్ ద ట్రబుల్ స్టార్ట్స్ ఆఫ్టర్ ఉమెన్ అబ్టైన్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఫ్యాకల్టీ పొజిషన్ డ్రాప్ టు లెస్ దాన్ 20%. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ట్రబుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైతే ఈ చదివేకున్న తర్వాత ఈ యొక్క ఫ్యాకల్టీకి వచ్చే వాళ్ళ యొక్క సంఖ్య అనేది 20% కన్నా తక్కువే ఉంటుందన్నమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ ఫ్యాకల్టీ పని చేసేవాళ్ళు మన మేల్ ఫీమేల్ రేషియో చూసుకుంటే వాళ్ళు 20% ఉంటున్నారన్నమాట. ఓన్లీ ఏ ఫ్యూ రీచ్ ద టాప్ పొజిషన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్. చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఇన్స్టిట్యూషన్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ అత్యధిక స్థానాలు అంటే హెచ్ఓడి అంటే డిపార్ట్మెంటల్ హెడ్ అలాంటి పొజిషన్లోకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మందిలో ఉన్నారన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ద టైమ్ వెన్ మెనీ ఆఫ్ దెమ్ బికమ్ మదర్స్, సమ్ టైమ్ బికాస్ ఆఫ్ ఫ్యామిలియల్ ప్రెజర్స్. అంటే ఈ యొక్క కారణాలు దేనికి చెప్పొచ్చు అంటే వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు తల్లులు అవుతున్నారు, కొన్ని ఏది ఫెమిలియర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క కుటుంబపరమైన కొన్ని ప్రెజర్స్ వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారన్నమాట.
ఇండియన్ సైన్స్ అకాడమీస్ ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ఇండియన్ సైడ్ అకాడమీస్ అనేవి, సైన్స్ అకాడమీస్ అనేవి వీటికి తెలుసు ఆ సమస్యలు ఏంటో తెలుసు. బట్ ద రిఫార్మ్స్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాక్యార్డ్. కానీ ఆ యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో, చర్యలకు సంబంధించి రిఫార్మ్స్ అంటే కొత్త మార్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇన్ ఆల్ 3 సైన్స్ అకాడమీస్ కంబైన్డ్ ఓన్లీ అబౌట్ 10% ఆర్ ఉమెన్ ఫెలోస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సైన్స్ అకాడమీస్లో చూసుకుంటే మొత్తం అన్ని అంశాల్లో తెలంగాణలో మనం పరిగణించి తీసుకుంటే ఓన్లీ 10% మాత్రమే ఈ ఫెలోషిప్ చేసేవాళ్ళు, ఉమెన్ ఫెలోస్ అనేవాళ్ళు ఉన్నారనమాట, ఆడవాళ్ళు ఉన్నారు. ఇంక్లూడింగ్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ద క్వాలిటీ ఆఫ్ సైన్స్ అండ్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఉమెన్ సైన్స్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ దేనికి, హ్యూమన్ రైట్స్ అంటే మన యొక్క పౌరుల మానవుల యొక్క హక్కులకు సంబంధించిన అంశమే కాదు, అంటే హ్యూమన్ బీయింగ్గా మనకున్న హక్కులకు సంబంధించిన అంశానికే కాకుండా అదొక్కటే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ద క్వాలిటీ ఆఫ్ సైన్స్. సైన్స్ యొక్క క్వాలిటీ అనేది మంచి యొక్క పరిణామం కానీ లేకపోతే అడ్వాన్స్మెంట్ ఈ యొక్క సొసైటీ అనేది ముందుకు పోవడం కానీ అభివృద్ధి చెందడం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఇక్కడ చూడండి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే ఒక కాంబినేషన్ వచ్చిందనమాట. దిస్ ఈజ్ నాట్ టు సే దట్ ద సిచ్యువేషన్ ఈజ్ హోప్లెస్. అంటే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ని మనం మళ్ళీ హోప్లెస్ పొజిషన్ అనడానికి అవకాశం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది, హోప్లెస్ పొజిషన్ ఏం కాదు, కొంతవరకు మెరుగ్గానే ఉందన్నమాట. దేర్ హ్యావ్ బీన్ చేంజెస్ దట్ గివ్స్ అస్ హోప్ టు. అంటే ఇప్పుడు దీంట్లో చాలా వరకు మార్పులు వచ్చినాయి. దేనికోసం, మనకు హోప్, ఒక నమ్మకాన్ని కలిగించే మార్పులు అనేవి వచ్చినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ సీయింగ్ మోర్ ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ టుడే దాన్ ఎవర్ బిఫోర్. ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే మన భారతదేశంలో ఇంజనీరింగ్ చదివే వాళ్ళ సంఖ్య అనేది ఇంతకుముందు ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ ఆడవాళ్ళు చదువుతున్నారనమాట. దిస్ ఈజ్ హార్ట్ వార్మింగ్ యాజ్ ఇంజనీరింగ్ వాజ్ వన్స్ సీన్ యాజ్ అ మెన్ ఓన్లీ డొమైన్. ఇప్పుడు మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే ఒకప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ ఇంజనీరింగ్ని మగవాళ్ళు మాత్రమే చదువుగా చూసేవాళ్ళు అనమాట. ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇంజనీర్స్ ఇన్ ద లాంచ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెకండ్ మూన్ మిషన్ చంద్రయాన్ 2 ఈజ్ నౌ లెజెండరీ. ఇప్పుడు మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ మనకు ఇస్రోలో కానీ లేకపోతే ఈ యొక్క దీనికి సంబంధించి చంద్రయాన్ 2లో మనం రీసెంట్గా జరిగిన అంశం దాంట్లో ఎక్కువగా కూడా ఆడవాళ్ళ యొక్క ప్రోత్సాహం అంటే ప్రాముఖ్యత ఉందన్నమాట. ఆడవాళ్ళే ఎక్కువగా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారనమాట, దాంట్లో భాగస్థులు అయ్యి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ సమ్ రీసెంట్ రిపోర్ట్స్ షుడ్ వర్రీ అస్. ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో కొన్ని ఆ రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని కొన్ని బాధ పెడుతున్నాయి అనమాట, కొన్ని చింత కలిగిస్తున్నాయి అనమాట. According to the Global Gender Gap Index 2020, a study covering 153 economies, India has slipped to the 112th spot from its 108th position in 2018. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ సంబంధించిన ఇండెక్స్ అనేది 2020 మన భారతదేశంలో మొత్తం 153 దేశాల యొక్క ఎకానమీస్తో మనలో కంపేరిటివ్గా తీసుకుంటే మన భారతదేశం 2018లో 108వ స్థానంలో ఉంది. ఇప్పుడు పడిపోయి 112వ స్థానానికి వచ్చింది. అంటే 4 స్థానాలు అనేది కింద జారిపోయింది అనమాట. ఇది మనల్ని ఆందోళన పెట్టే అంశం అనమాట. ద రిపోర్ట్ ఆల్సో సేస్ ఇట్ వుడ్ టేక్ నియర్లీ 100 years to close the gender gap in various fields in India compared to the టైమ్ ఇట్ వుడ్ టేక్ ఇన్ అదర్ కంట్రీస్. అంటే ఈ యొక్క రిపోర్ట్ ఇంకా ఏం చెప్పింది అంటే ఈ జెండర్ గ్యాప్ను తగ్గించడానికి భారతదేశానికి 100 సంవత్సరాల కాలం పట్టింది. వేరే దేశాలతో పోల్చుకుంటే భారతదేశం అనేది 100 సంవత్సరాల కాలం పట్టింది ఈ యొక్క గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పింది అనమాట. దిస్ ప్రిడిక్షన్ షుడ్ బి ప్రూవ్డ్ రాంగ్. కానీ మనం వీళ్ళు చెప్పిన ఏదైతే ఉందో ఈ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఈ జోస్యం అనేది తప్పు అనమాట. ఫర్ దిస్ ద ఇండియన్ సైన్స్ కమ్యూనిటీ షుడ్ యాక్ట్ యాజ్ ఏ pressure group to build a greater focus on issues and push for concrete measures to address the problems. అంటే ఇప్పుడు ఈ ఇండియన్ సైన్స్ కమ్యూనిటీ అనేది ఈ యొక్క అంశాలన్నింటినీ గుర్తించి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ దీంట్లోని లోపాలన్నింటినీ సరిదిద్దుకుంటూ మంచి కాంక్రీట్ మెజర్స్ అంటే ఇవి సరిదిద్దడానికి మంచి మెజర్స్ అనేవి తీసుకుంటూ ఈ ప్రాబ్లమ్ను అడ్రస్ చేస్తూ వచ్చిందనమాట. యాజ్ ఏ సింపుల్ ఫస్ట్ స్టెప్ ఇండియా షుడ్ రిలాక్స్ సర్టైన్ నార్మ్స్ ఫర్ ఉమెన్. ఇప్పుడు మనం ముఖ్యంగా ఫస్ట్ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ అడుగు దేని మీద వేయాలి అంటే కొన్ని ఏదైతే ఆడవాళ్ళకు సంబంధించిన అంశాల్లో మనం కొంచెం వెనక్కి తగ్గాల, వాటికి సంబంధించి రిలాక్స్ చేయాలన్నమాట. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ టు 26 weeks ఫ్రమ్ ద ప్రీవియస్ 12 weeks షోస్ దట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ సైజ్డ్ ఆఫ్ ద matter, but how this will affect the hiring of women workers is yet to be seen.
అంటే ఇంతకుముందు ఏమయ్యేదంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులు పని దినాలు, సెలవు దినాలు అనేవి ప్రకటించేవాళ్ళం. ఇంతకుముందు 12 వారాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు వాటిని 26 వారాలకు మార్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ కౌంటింగ్ అనేది కూడా నెంబర్ కూడా మనకు ఈ యొక్క సివిల్ సర్వీస్లో రావచ్చు, లేకపోతే మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు అనమాట. సో ఈ గవర్నమెంట్ అనేది దానికి అంటే దాని యొక్క పరిధిని పెంచుతుందన్నమాట రోజు రోజుకి, వాళ్ళని ఎక్కువగా ఆడవాళ్ళని ప్రోత్సహించడం కోసం. కానీ ఈ అంశం అనేది రేపు రాబోయే కాలంలో ఉమెన్ని ఎంచుకోవడం హైరింగ్ అనమాట. అంటే వాళ్ళకి ఉద్యోగాల కల్పనలో ఎంతవరకు ఉంటుందో మనం చూడాలన్నమాట. The history of science shows that many revolutionary discoveries were made by women scientists. అంటే మనకు చరిత్ర అనేది చెప్తుంది, ఏం చెప్తుంది, చాలా అత్యంత రివల్యూషనరీ అంటే అత్యంత మార్పుతో కూడిన కొన్ని వీళ్ళు ఏంటంటే డిస్కవరీస్ అనమాట. కొన్ని కొత్త అంశాలను వీళ్ళు కనిపెట్టారు ఉమెన్స్ అనేవాడు. మన చరిత్ర కనుక చూసుకుంటే ఈ ఉమెన్ సైంటిస్ట్ అనేవాడు. ద మోస్ట్ ఫేమస్ నాన్ ఉమెన్ సైంటిస్ట్ ఈజ్ మేరీ క్యూరీ. మనకు తెలిసిన దీంట్లో ఈ అంశాల్లో మనకు తెలిసిన ఫేమస్ సైంటిస్ట్ ఎవరంటే మేడం క్యూరీ మేరీ క్యూరీ, ఆమె పేరు మేడం క్యూరీ అనేవాళ్ళం అనమాట. ఆమె ఈ యొక్క ఎక్స్రేస్ వీటి గురించి సంబంధించిన అంశాలన్నింటినీ భార్యాభర్తలిద్దరూ కనిపెట్టారు అనమాట. బట్ కాంటెంపరీ టైమ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈ యొక్క అంశాలు ఎప్పుడో 19th సెంచరీకి ముందనమాట. ఇప్పుడు ఈ 20th సెంచరీలో కూడా చాలామంది దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. రోసలాండ్ ఫ్రాంక్లిన్, బార్బరా మెక్లిక్టాక్ అండ్ జెనిఫర్ డోడ్నా టు నేమ్ ఏ ఫ్యూ. దాంట్లో కొంతమంది ఎవరంటే రోసలాండ్ ఫ్రాంక్లిన్ ఒకటి, బార్బరా మ్యాక్లిటాక్ ఒకరు, తర్వాత జెనిఫర్ డౌడ్నా, వీళ్ళు ముగ్గురు కూడా కొన్ని నేమ్స్ అనమాట. ఇలా సైంటిఫిక్గా ఎదిగిన ఆడవాళ్ళలో కొన్ని పేర్లు అనమాట. దేర్ ఆర్ మెనీ ఇన్ ఇండియా టూ. అలానే మన భారతదేశంలో కూడా చాలామంది ఉన్నారనమాట. హూజ్ కాంట్రిబ్యూషన్స్ వీ మస్ట్ హైలైట్ ఇన్ టెక్స్ట్ బుక్స్. వాళ్ళ యొక్క పనులు ఉన్నాయో కాంట్రిబ్యూషన్స్ అంటే వాళ్ళు ఈ యొక్క సైన్స్ కోసం వాళ్ళు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, కాంట్రిబ్యూషన్స్ అంటే సేవలు అనమాట, అవన్నీ మనం టెక్స్ట్ బుక్స్లో వాళ్ళ యొక్క ఘనతల గురించి మనం తెలుసుకోవచ్చు. ఉమెన్ అక్రాస్ ద వరల్డ్ ఫేస్ ద లీకీ పైప్ లైన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఆడవాళ్ళు లీకీ పైప్ లైన్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరు పరిష్కారం చేయని సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారనమాట. వితౌట్ సపోర్టివ్ institutional structure in place, women when they are pregnant worry about gaps in publications, how they will do field work, whether they will get promotions. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాలు ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో వాళ్ళకు కొంత గ్యాప్ కావాలి, దానివల్ల ఆ పబ్లికేషన్ గ్యాప్ అనేది వస్తుంది అనమాట. అలాగే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ వర్క్ ఎలా చేయగలరు, ఇలాంటి ప్రమోషన్స్ అనేవి ఎలా తీసుకురావాలి, ఇలాంటి అంశాల్లో మనం అందరం కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు సహాయం చేసే విధంగా ఉండాలన్నమాట. ప్రొడక్టివిటీ కన్సర్న్స్ ఆర్ హై ఫర్ ఉమెన్. ఇప్పుడు మనకు ప్రొడక్టివిటీ అంటే మనకు ఇచ్చే ఫలితాల్లో కనుక చూసుకుంటే ఆడవాళ్ళ నుంచి మంచి ఫలితాలు వస్తాయి అనమాట. ఎస్పెషల్లీ ఇన్ అకాడమియా వే ద నెంబర్ ఆఫ్ పేపర్స్ యూ పబ్లిష్ ఈజ్ ఏ మార్కర్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే మనం ఎస్పెషల్గా అకాడమిక్స్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ పేపర్ పబ్లిషన్లో యొక్క ప్రొడక్టివిటీలో చూసుకుంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ పేపర్లు అనేవి పబ్లిష్ చేస్తూ ఉన్నారనమాట. ఇన్ ఇండియా వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్ రీసెర్చర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎగ్జైటింగ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. That is imperative that we understand and remove the sexism and institutional obstacles that prevent more women from entering the scientific field. అంటే మన భారతదేశంలో చాలా వరకు ఏంటంటే ఈ రీసెర్చ్ సంబంధించి ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం అనమాట. అవే కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా అనివార్యం అనమాట. దేనికోసం ఈ సెక్సిజాన్ని అంటే ఈ యొక్క స్త్రీ పురుషుల భేదాన్ని మనం తీసేసి ఇన్స్టిట్యూషనల్ అబ్స్టాకిల్స్ అంటే ఈ యొక్క ఏవైతే యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఆ యొక్క పరిశోధన ఆలయాల్లో ఉన్న ఆ యొక్క అవరోధాలు అబ్స్టాకిల్స్ అంటే అవరోధాలన్నింటినీ కూడా తీసివేసి ఆడవాళ్ళని ఈ యొక్క సైన్స్కి దూరంగా ఉంచడం అంటే ఎంటర్ చేయకుండా దూరంగా పెట్టేదాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే మన యొక్క దేశ పురోభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.